స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డు వివాదం. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలు. సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని పిటిషన్. తిరుమల లడ్డూపై బాబు నిరాధార ఆరోపణలు చేశారన్న బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విచారణ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్. సమగ్ర విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్య. తిరుమల అఖిలాండ వద్ద భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం. తన హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని భూమన ప్రమాణం. తిరుమలలో నిబంధనలు అతిక్రమించారంటూ భూమనపై కేసు నమోదు. చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన లోకేష్ తండ్రి చెప్పిన దానికి భిన్నంగా తనయుడి ట్వీట్. 4 కల్తీ నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిప్పి పంపిందన్న లోకేష్. కుట్రపూరితంగా తిరుపతి లడ్డూపై వివాదం చేస్తున్నారన్న కాకాని. జూన్లో ఎవరి ప్రభుత్వం ఉంది, తప్పు ఎవరిదని ప్రశ్న. టీటీడీ ఏవో చంద్రబాబు పలుకులే పలుకుతున్నారని మండిపాటు. ఏపీ హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్పై విచారణ. విజిలెన్సీ నోటీసులను సవాల్ చేస్తూ వైవి సుబ్బారెడ్డి పిటిషన్. తదుపరి విచారణ నవంబర్ 4కు వాయిదా. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయం తగదన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి. జూన్లో కల్తీ నెయ్యి వస్తే కూటమి ప్రభుత్వానిదే కదా బాధ్యతని వ్యాఖ్య. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని ఫైర్. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో రెచ్చిపోయిన టీడీపీ ఇసుక మాఫియా. నిమ్మగడ్డలో కృష్ణానది పై నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై దౌర్జన్యం. చంద్రబాబు మద్యం ధరల నియంత్రణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్. ప్రభుత్వ చర్యలు మద్యపానం, గృహహింసను పెంచుతుందని వ్యాఖ్య. ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం పంపుతోందని ప్రశ్న. కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామన్న చంద్రబాబు. అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజీ ఏర్పాటు చేస్తామని వెల్లడి. విజయవాడలో సాయం కోరుతూ రోడ్డుపై ఆందోళనకు దిగిన వరద బాధితులు. రోడ్డు ఖాళీ చేసి వెళ్లాలంటూ పోలీసుల లాఠీ చార్జ్. ఏలూరు జిల్లా భీమఢోలు జంక్షన్లో దళిత సంఘాలు ఆందోళన. రఘురామపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో రఘురామ దిష్టిబొమ్మ దహనం. అంబేద్కర్ను అవమానించారని దళిత నేతల మండిపాటు. గిరిజన బాధితులకు అండగా ఉంటామన్న సిపిఐ నేత సత్యనారాయణమూర్తి. తమకు సాయం అందించాలని కోరిన అల్లూరు జిల్లా వరద బాధితులు. కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం ఆలయానికి భక్తుల విరాళం. హుండీలో 30 లక్షలు సమర్పించి మొక్కు తీర్చుకున్న భక్తులు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి స్పందన కరువు. మోపిదేవిలో జనం లేక వెలవెలబోయిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. అధికారులు, పార్టీ శ్రేణులు బ్రతిమలాడిన కార్యక్రమానికి హాజరు కాని ప్రజలు. కర్నూలు నగరంలో భారీ వర్షం. ఆసుపత్రిలోకి చేరిన వరద నీరు, రోగుల ఇబ్బందులు, అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల మండిపాటు. అల్లూరు జిల్లా డుంబ్రిగూడ మండలంలోని పొలాల్లో సుడిగాలి ప్రతాపం. ఒక్కసారిగా నీటిని పైకి లేపి చక్కర్లు కొట్టిన సుడిగాలి. భయభ్రాంతులకు గురైన రైతులు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హైకోర్టు నోటీసులు. అసెంబ్లీ కార్యదర్శి, సిఈసి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తెలంగాణలో గోండా రాజ్యం నడుస్తోందన్న హరీష్ రావు. తెలంగాణను బీహార్లా మారుస్తున్నారని ఫైర్. దాడులను ప్రోత్సహించేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజం. ఈ నెల 25 నుండి గాంధీ భవన్ రానున్న మంత్రులు. వారానికి 2 రోజుల పాటు గాంధీ భవన్లో అందుబాటులో ఉండనున్న మంత్రులు. ముమ్మరంగా సాగుతున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. నేటి నుంచి వచ్చే శనివారం వరకు ఇంజనీర్లను ప్రశ్నించనున్న కమిషన్. 40 మందికి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్న కమిషన్. ఇవాళ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృత స్థాయి సమావేశం. పెండింగ్ సమస్యల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల చర్చ. సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్. ప్రజావానికి నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన మంత్రి తుమ్మల, పొంగులేటి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో
మంత్రి శ్రీధర్బాబు పర్యటన, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సమ్మిరెడ్డి కుటుంబీకులు పరామర్శ. మంచిర్యాలలో ఐబీ గెస్ట్ హౌస్ 600 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందన్న ఎమ్మెల్యే. సీఎం సహాయ నిధికి 50 లక్షలు విరాళం అందజేసిన కోరమాండల్ ఇంటర్నేషనల్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ ను కలిసి చెక్ అందజేసిన కంపెనీ ప్రతినిధులు. మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రోగులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో హమాలీలు, స్వీపర్లకు యూనిఫామ్లు పంపిణీ, ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా అమలు చేస్తామన్న ఎమ్మెల్యే సామిల్. కొరియోగ్రాఫర్ జానీ కస్టడీ పిటిషన్పై విచారణ, జానీని 5 రోజుల కస్టడీ కోరిన నార్సింగి పోలీసులు బెయిల్ మంజూరు చేయాలంటూ కొరియోగ్రాఫర్ జానీ పిటిషన్. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసుల అలర్ట్, భద్రాచలం, వెంకటాపురం రహదారిపై డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ. మావోయిస్టు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో అప్రమత్తమైన చర్ల పోలీసులు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో వాహనాల తనిఖీ, 2 మావోల అరెస్ట్. హైదరాబాద్లో 4 లక్షల విలువ చేసే నకిలీ మద్యం పట్టివేత, ఢిల్లీ, గోవా నుంచి తెచ్చినట్టు గుర్తింపు, 4 అరెస్టు, కేసు నమోదు. అల్లూరు జిల్లా డొంకరాయి పిఎస్ ఎదుట వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు, 3 స్మగ్లర్లు అరెస్ట్, 23,000 నగదు, 4.5 కేజీల గంజాయి స్వాధీనం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో 3 నిందితులు అరెస్ట్, 2 రోజుల క్రితం లారీ డ్రైవర్పై దాడి చేసిన నిందితులు. నంద్యాల జిల్లా ఎర్రగూడలో హత్య కేసులో నిందితులు అరెస్ట్, వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన హత్య కేసు ఛేదన. ప్రయాణికులకు మత్తు ఇచ్చి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠ, నిందితులను అరెస్ట్ చేసిన హిందూపురం పోలీసులు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతీషి, సీఎం కుర్చీలో కూర్చోకుండా పక్కనే మరో కుర్చీలో కూర్చున్న అతీషి, ఢిల్లీ సీఎం పీఠం ఎప్పటికీ కేజ్రీవాల్దేనని స్పష్టీకరణ. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి, నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఘటన. న్యూయార్క్లో గ్లోబల్ సీఈఓలతో ప్రధాని మోదీ రౌండ్ టేబుల్ భేటీ, సుందర్ పిచాయ్, శంతనారాయణ సహా 15 మంది టాప్ కంపెనీల సీఈఓలతో హాజరు, టెక్నాలజీ వికసిత్ భారత్కు కీలక స్తంభమన్న ప్రధాని మోదీ. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ విధానం అనుసరిస్తున్నామన్న మోదీ, మౌలిక సదుపాయాలతో పాటు స్కిల్ఫుల్ వర్క్ ఫోర్స్ పైన దృష్టి పెట్టామని వెల్లడి, యుద్ధ క్షేత్రం పరిష్కారం కాదని ఐరాస సదస్సులో హితు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిశనాయకే ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు సీజీఐ జయంత జయసూర్య, 42.31% ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన దిశనాయకే. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు, ఈసారి ఓడిపోతే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ట్రంప్, ఇప్పటికే 3 సార్లు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ.